ఒక అడవిలో చాలా రోజుల నుంచి జంతువులకి బోరుగా అనిపిస్తుంది. ఏం చేసినా ఫుల్ ఫన్ లేదు అంటున్నారు. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇలానే రోజూ ఉంటే ఎలా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పులికి ఒక బంగారంలాంటి అదిరిపోయే ఐడియా వచ్చింది. అరే, మనం అడవిలో బట్టల షాప్ పెడితే బాగుంటుంది కదా అని ఉత్సాహంగా చెప్పింది. బంగారు తన స్నేహితులైన కోతి, ఏనుగు, చిరుత, మొసలికి తన ఐడియా చెప్పింది. వాళ్లంతా ఆశ్చర్యంతో, ఓహో, ఇది అద్భుతమైన ఆలోచన అని చెప్పేశారు. అందరూ కలిసి ఒక చక్కని షాపుకి మంచి పేరు పెట్టారు. అడవి స్టైల్స్ అని రంగురంగుల సైన్ బోర్డు తయారుచేసి పూలతో అలంకరించారు. ఇక్కడ జంతువులకు మోడ్రన్ బట్టలు, కలర్ఫుల్ డిజైన్లు. కోతి బట్టల డిజైనర్గా మారింది. ఆడ జంతువుల కోసం చీరలు, పిల్లల కోసం ఫ్రాకులు, స్టైలిష్ జాకెట్లు అన్నింటినీ ఎంతో ప్రేమతో డిజైన్ చేసింది. మొసలి కొత్తగా కుట్టించిన ఆరెంజ్ చీర కట్టుకుని అద్దంలో చూసుకుని నవ్వింది. ఇప్పుడు నేను మళ్లీ కూతురులా కనిపిస్తున్నాను, ఇంకా చిన్న దానిలా ఉన్నాను. ఏనుగుకి సూపర్ సైజ్ బ్లూ షర్ట్ వేసి అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఏనుగు నవ్వుతూ, ఇది నా ఫేవరెట్ షర్ట్ అయిపోయింది అని చెప్పింది. ఏనుగు సర్ సూపర్ మోడల్లా ఉన్నాడు. చిరుత మెరిసే గ్లామర్ డ్రెస్ ధరించి స్టేజీ మీద నడుచుకుంటూ, ఇది నాకు బాగా సూట్ అయింది అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పిల్లి పింక్ ఫ్రాక్ వేసుకుని భలే సంతోషంగా తిరుగుతూ, నన్ను చూడండి, నేను ప్రిన్సెస్లా ఉన్నానా అని అడిగింది. బంగారు సింహానికి కింగ్ లుక్ కావాలి. బంగారు ఎరుపు కేప్ వేసుకుని, బంగారు తలపేగా పెట్టుకుని, ఇప్పుడు నేనే నిజమైన అడవిరాజు అని గర్వంగా చెప్పింది. అడవి స్టైల్స్ చాలా ఫేమస్ అయిపోయింది. అడవికే కాదు, పక్కన అడవుల నుంచి జంతువులు వస్తున్నాయి. నక్కలు, కాకులు, ఖడ్గమృగాలు బట్టలు చూసుకుంటూ, ఇది బాగుందా అని మాట్లాడుకుంటున్నారు. బంగారు, కోతి, చిరుత కలిసి అడవిలో ఫ్యాషన్ ఫెస్టివల్ ప్లాన్ చేస్తూ, అడవి ఫ్యాషన్ ఫెస్టివల్, మన షోను అడవి అంతా మర్చిపోలేరు అని చెప్పుకున్నారు. అడవి స్టేజీపై జంతువులందరూ స్టైలిష్ బట్టలతో నడుచుకుంటూ, ప్రేక్షకులు కేకలు వేస్తూ, వావ్ వావ్ అంటూ హర్షధ్వానాలు చేస్తున్నారు. ఫ్యాషన్ షోలో జంతువులంతా ర్యాంప్పై నడిచారు. మ్యూజిక్, లైట్స్, స్టెప్పులు, అందరూ కేకలు పెట్టారు. చిన్న గులాబీ కోతులు, పిల్లి పిల్లలు, నక్క పిల్లలు అందరూ చిట్టి బట్టలతో కర్రల ర్యాంప్ మీద నడుస్తూ అందర్నీ మురిపిస్తున్నారు. పిలి, గూడలి, గులాబీ కోతులు వీళ్ళందరికీ చిన్న చిట్టి బట్టలు తయారు చేశారు. చిరుతపులి, పిల్లి పిల్లలు, నక్క పిల్లలు, కుందేలు అందరూ కలిసి మాట్లాడుకుంటూ, ఈ ఫ్యాషన్ షో చాలా బాగుంది అని అందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు అడవి మొత్తం స్టైలిష్గా ఉంది. బంగారు చిరుతపులి హాయిగా నవ్వుతూ, మన అడవి స్టైల్స్ వల్ల అందరికీ హ్యాపీ లుక్ వచ్చింది అంటోంది. ఇప్పుడు ప్రతి జంతువు స్టైలిష్గానే తిరుగుతుంది. హ్యాపీ అడవి, హ్యాపీ షాపింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.